ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని ఇక మీదట ఫాస్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు. టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కార్ కి కొత్త కాంపిటీటర్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ టీవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే బోల్ట్ టీవీ కంపెనీ వాళ్ళు బ్లేజ్ డీసీ అనే ఒక కొత్త చార్జర్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. ఈ చార్జర్ యూస్ చేసి ఎలక్ట్రిక్ టూ వీలర్ ని ఫాస్ట్ గా అయితే చార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ అలానే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ని కూడా ఫాస్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 3 కిలోవాట్లు, 6 కిలోవాట్లు, 12 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసామని చెప్తున్నారు. ఈ చార్జర్ యూస్ చేసుకుని మీకు ఉన్న ఎగ్జిస్టింగ్ టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ ని నిమిషానికి 1 కిలోమీటర్ లెక్కన అయితే చార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే 100 కిలోమీటర్ రేంజ్ ని మీరు ఒక 15 నిమిషాలు చార్జ్ చేసి 100 కిలోమీటర్ రేంజ్ కూడా పొందవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే భారతదేశపు ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ చార్జర్ అని ఈ బ్లేజ్ డీసీ చార్జర్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అయితే నేను వీళ్ళ వీడియోస్ కొన్ని చూసానండి. అలానే ఇమేజ్ చూస్తే కనుక వీళ్ళు ఏతర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన చార్జర్ కనెక్టర్ యూస్ చేసి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చార్జ్ చేశారు. మరి ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన కనెక్టర్స్ కూడా సపోర్ట్ అయ్యని చెప్తున్నారు. బాను కానీ ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తీసుకుంటే ఉదాహరణకి XYZ అనే కంపెనీస్ తీసుకుందాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటెడ్ డైరెక్ట్ గా వీళ్ళ ఛార్జింగ్ టైం ఇచ్చేదే 3.5 అవర్స్ 4.5 అవర్స్ ఛార్జింగ్ టైం అయినప్పుడు వీళ్ళ చార్జర్ ని యూజ్ చేసుకుని కంపెనీ వాళ్ళు చెప్పిన ఛార్జింగ్ టైం కన్నా ఇంకా ఫాస్ట్ గా ఎలా ఛార్జ్ చేయొచ్చు అనేది ఒక ప్రశ్న. మరి నిజంగా అలా వాళ్ళ చార్జర్ ఏమైనా బైపాస్ చేసి అంత ఫాస్ట్ గా ఛార్జ్ చేయగలుగుతున్నా అనేది వీళ్ళు ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఏతర్ గానీ ఓలా గానీ అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఏతర్ ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఎలక్ట్రిక్ టూ వీలర్స్. మరి ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అన్ని కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే వెహికల్స్ తక్కువగా ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటనేది క్లారిటీ అయితే లేదు. బట్ ఒక మంచి ఇనిషియేటివ్. కస్టమర్స్ కూడా ఇలా డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఆఫర్ చేయగలిగితే కనుక ఛార్జింగ్ స్టేషన్ వద్దకే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా డీసీ ఫాస్ట్ గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన కాస్టింగ్ వివరాలు అయితే కంపెనీ వాళ్ళు ఇంకా వెల్లడించలేదు. నెక్స్ట్ చూసినట్లయితే మొబైల్స్ ఇండియా వాళ్ళు శ్రీపెరుంబూర్, తమిళనాడులోని శ్రీపెరుంబూర్ లో వీళ్ళ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ద్వారా ఎవరైతే హ్యుండై సంబంధించిన క్రెటా ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ని ఇక మీదట శ్రీపెరుంబూర్ లో ఉన్న ఈ మొబైల్స్ సంబంధించిన కంపెనీలోనే బ్యాటరీ ప్యాక్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇనీషియల్ గా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ చూసినట్లయితే 36,000 యూనిట్స్ గా ఉంది. దాని తర్వాత దీన్ని ఇంకా పెంచుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సుమారుగా 75,000 యూనిట్స్ కూడా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రెసెంట్ అయితే ఈ ప్లాంట్ లో NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేస్తున్నారంటే తర్వాత వీటిని LFP బ్యాటరీ ప్యాక్స్ ని కూడా తయారు చేసే విధంగా మార్పులు కూడా చేస్తామని చెప్తున్నారు. సో స్పెసిఫిక్ గా ప్రెసెంట్ అయితే క్రెటా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అన్ని కూడా ఈ ప్లాంట్ లోనే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇతర మోడల్స్ కూడా బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేస్తారో లేదైతే ఇంకా స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ చూసినట్లయితే మలేషియా ఆటో ఎక్స్పోలో మొడినెస్ ME V1 ప్రో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.9 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఇందులో మనకి 60 వోల్ట్ 45H రెండు బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ సాయంత్రం 135 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు టైర్స్ కూడా కొంచెం డిఫరెంట్ టైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. 14 అంగుళాలు అలానే 16 అంగుళాలు రెండు రకాల సైజ్ టైర్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. ముందు వైపు 16 అంగుళాల ట్యూబ్లెస్ టైర్, వెనక వైపు 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసినట్లయితే మన భారతదేశ కరెన్సీలో సుమారుగా 2,60,000 రూపాయలుగా ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ బస్సుల కోసం డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేయడం కోసం 107 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది అనమాట. DTC బస్ స్టాప్స్ ఏదైతే ఉన్నాయి, ఉదాహరణకి వీళ్ళకి సంబంధించిన ద్వారకా అనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ 4 డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలనేది వీళ్ళ ప్రణాళికను అయితే సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పుడు సుమారుగా 1600 ఎలక్ట్రిక్ బస్సులు అయితే నడుస్తున్నాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ కూడా కస్టమర్స్ కి అసౌకర్యం కలగకుండా ఫాస్ట్ గా, అంటే ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోతే స్లో ఛార్జర్ యూజ్ చేస్తారనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి స్పెసిఫిక్ గా బస్సెస్ కి సపోర్ట్ చేసే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఢిల్లీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ టైం వచ్చి 18 నెలలు అనమాట. ఈ 18 నెలల్లోనే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అంతా కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే టాటా టియాగో ఈవీకి కాంపిటేటర్ గా ఇప్పుడు రెనాల్డ్ కంపెనీ వాళ్ళ క్విడ్ ఎలక్ట్రిక్ కారు భారతదేశ మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తాజాగా రెనాల్డ్ క్విడ్ ఈవీ సంబంధించిన కొన్ని టెస్ట్ ఇమేజెస్ అనేవి కెమెరా కంటే చిక్కడం జరిగింది. ఈ పర్టికులర్ లీక్ అయిన ఇమేజెస్ ద్వారా కొన్ని అంచనా స్పెసిఫికేషన్స్ అనేవి ఇంటర్నెట్ లో కొన్ని వైరల్ గా మారిందన్నమాట. ఈ రెనాల్డ్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్ లో సుమారుగా 27 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. దీని సర్టిఫైడ్ రేంజ్ సుమారుగా 225 నుంచి 230 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అని ఒక అంచనా అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఒక 120 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనకి ఈ ఎలక్ట్రిక్ కార్ లో
ఏసీ స్లో ఛార్జర్ అలాంటి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి 30 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఎలక్ట్రిక్ కార్ని 45 నిమిషాలని ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఈ కార్ లోపల 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క అంచనా ధర సుమారుగా 7 నుండి 8 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. రెనాల్డ్ కంపెనీ వాళ్ళు ఈ క్విడ్ ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లో 2026 సంవత్సరం ఫస్ట్ హాఫ్లో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కేరళ ప్రభుత్వం ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయాన్ని అయితే తీసుకుందనమాట. ఎవరైతే కేరళలో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేస్తారో ఉదయం ఛార్జ్ చేస్తే ఒక రేటు ఉండబోతుంది, నైట్ కనుక ఛార్జ్ చేస్తే కనుక ఒక 30% ఎక్కువ డబ్బులు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కేరళ ప్రభుత్వం 2 టైం జోన్స్ కింద విభజించడం జరిగింది అనమాట. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక టైం జోన్ ని, అలానే సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఇంకొక టైం జోన్ అయితే ప్రకటించింది. ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న టైం జోన్ ని సోలార్ టైం జోన్ కింద అయితే విభజించారు. అంటే సోలార్ పవర్ అడిషనల్ గా యాడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఎవరైతే కేరళ ప్రభుత్వంలో అంటే కేరళ రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేసుకుంటారో ఒక రకమైన ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ 4 గంటలు సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత కనుక ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేస్తే కనుక ఒక 30% అడిషనల్గా కస్టమర్స్ అయితే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద మాత్రమే అడిషనల్ అమౌంట్ అయితే ఉంటుంది. ఇంటి వద్దనైతే మాత్రం ఎటువంటి డబ్బులు డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఈ సోలార్ సంబంధించిన పవర్ని కొంచెం డబ్బులు తక్కువ అవకాశం ఉంటుంది కదా, సోలార్ ఎనర్జీని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మార్నింగ్ టైంకి తక్కువ ప్రైస్ పెట్టడం జరిగింది. 4 దాటిన తర్వాత సోలార్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దానికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడులో ఎలక్ట్రిక్ టో ట్రక్స్ అయితే తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్స్ దగ్గర, స్పెసిఫిక్గా చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర. ఎందుకంటే సో మన ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ట్రాలీస్ తీసుకుంటూ వెళ్తారు ప్యాసింజర్స్. ఆ ట్రాలీ లోపలికి సామాన్లు తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వదిలేసి, లేకపోతే లోపల నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా ట్రాలీస్ తీసుకెళ్ళచ్చు. ఆ ట్రాలీస్ని ఎక్కడ పడితే చాలా మంది ప్యాసింజర్స్ వదిలేసి వెళ్ళిపోవడంతో కొత్తగా ఎవరైనా ట్రాలీ తీసుకెళ్ళడానికి దొరకట్లేదు, ఇబ్బంది అవుతుంది. దానికోసం చెన్నై ప్రభుత్వం ఏం చేశారంటే ఎవరైతే ట్రాలీస్ని వదిలేశారో వాటిని మళ్ళీ పికప్ చేసుకోవడం కోసం ఒక ట్రక్ ని తీసుకొచ్చారు. దాన్ని టో చేయడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే వదిలేసి వెళ్ళిన ట్రాలీస్ ని ఫాస్ట్ గా మళ్ళీ తీసుకురావడం వీలవుతుంది. దీనివల్ల ప్యాసింజర్స్ కి ఒక అడ్వాంటేజ్ గా మారబోతుంది అనమాట. ఇక చివరిగా భారతదేశ ప్రభుత్వం త్వరలోనే వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. సీడాక్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి భారతదేశ ప్రభుత్వం ఈ వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. దీని కెపాసిటీ 1.5 కిలోవాట్ల ఛార్జర్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వైర్లెస్ గా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఏదైతే కార్స్ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ కార్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 1.5 కిలోవాట్ ఛార్జర్ ని ఉపయోగించుకుని కార్ ని ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 3 గంటల సమయం పడుతుంది. ఆల్రెడీ మనం ఈ సీడాక్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అనేది ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ ద నేచర్, ట్రై ది ఫ్యూచర్.